తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కాదు, 3, 4, నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్ చూస్తుంటే మొదటి 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది సినిమా. ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో ఎలా హోల్డ్ చేసింది, ఎలా ఉన్నాయని చూస్తే 4వ రోజు కూడా బాగానే హోల్డ్ చేసింది సినిమా. ఒక 8 కోట్లు గ్రాస్ వచ్చింది నిన్న. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే 4 రోజులకు కలిపి ముందుగా ఒరిజినల్ తమిళనాడులో 29 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ సినిమాకు ఒక యంగ్ హీరో, రెండో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే లవ్ టుడే సినిమా పెద్ద హిట్ అవ్వడం వల్ల తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చింది. 6 కోట్లు వచ్చాయి తెలుగులో ఈ హీరోకి 4 రోజుల్లోనే. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 1 కోటి వచ్చింది, ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 16 కోట్లు. అలా టోటల్గా 4 రోజుల్లో డ్రాగన్ సినిమా 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 30 కోట్లకు అమ్మారు. 30 కోట్లలో 28 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇంకో 2 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు మంగళవారం వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది ఓవరాల్గా. ఇక రేపు బుధవారం మహాశివరాత్రి హాలిడే కూడా ఉంది. సో రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా నాకు తెలిసి ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే కొడుతుంది ఈ సినిమా. ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు వచ్చిన లవ్ టుడే సినిమా తెలుగు తమిళ్లో కలిపి 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 100 కోట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కానీ ఈ సినిమా అంటే 2 హీరోగా చేసిన రెండో సినిమానే 100 కోట్లకు వెళ్ళబోతున్నాడు ఈ ప్రదీప్ రంగనాథన్. సినిమా కూడా చాలా బాగుంది, నేను చూశాను, ఖచ్చితంగా చూడండి. ఇక తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని 5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 6 కోట్ల గ్రాసుకు గాను 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి తెలుగులో హిట్ అవ్వడానికి. 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి ఒక వారంలో, ఈ వారంలో వచ్చేస్తాయి. అది మన ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ కొత్త తెలుగు తమిళ డబ్బింగ్ సినిమా, తెలుగు తమిళ సినిమా డ్రాగన్, తమిళ్లో తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 57 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 30 కోట్లకు అమ్మారు. అందులో 28 కోట్లు వెనక్కి వచ్చేసి 4 రోజుల్లోనే మరో 2 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే మంగళవారం వచ్చే కలెక్షన్స్తో అయిపోతాయి. ఇక రేపు బుధవారం హాలిడే నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఖచ్చితంగా 10 రోజుల్లో అంటే వచ్చే ఆదివారం లోపల 100 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేస్తుంది. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. ఓకే, బాయ్.